దేవునికి స్తోత్రం. ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. దేవుడు వాక్యం చెప్పడానికి నేను అర్హురాలి కాను. అయినప్పటికీ దేవుడు నేను 2015 నుండి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇప్పుడు 10 సంవత్సరాలకు ఆయన యొక్క వాక్యాన్ని చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. క్రిస్మస్ మనమందరం కూడా ఎందులో ఉన్నాం ఈరోజు? దేని సందర్భంగా మనం కూడుకున్నాము? క్రిస్మస్ సందర్భంగా మనం అందరము కూడుకున్నాము. ఏ దేశంలోనైనా ఘనంగా జరుపుకునేది ఏదైనా ఉంది అని అంటే ఓన్లీ ఒక క్రిస్మసే. తెలంగాణలో చూసుకున్నట్లయితే పండగ ఏం జరుపుకుంటారు చాలా సంతోషంగా? బతుకమ్మ పండుగ. ఆంధ్రాలో చూసుకున్నట్టయితే సంక్రాంతి. అలా కొన్ని రాష్ట్రాలలో వారికి సంబంధించిన పండుగలు జరుపుకుంటారు. అవి అక్కడి మాత్రమే ఉంటాయి, అక్కడి వరకే. కానీ క్రిస్మస్ అనేది వరల్డ్ వైజ్గా జరుపుకునేది, అంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా జరుపుకునేది. అంటే ఏంటిది? వాళ్ళు నమ్ముతున్నారు కానీ లోపలికి ఆహ్వానించలేకపోతున్నారు. దేవుణ్ణి తెలుసుకుంటున్నారు కానీ అది నిజమని నమ్మలేకపోతున్నారు దేవుణ్ణి. కానీ ప్రపంచంగా జరుపుకునేది ఏదైనా పండగ ఉన్నది అని అంటే అదొక క్రిస్మస్ పండుగని. సో ఈరోజు మనం నేర్చుకున్నాం ఏంటంటే క్రీస్తు సమాధానం. క్రీస్తు సమాధానం. దేవుడు మనకు సమాధానకర్తగా మనకు ఉన్నాడు. ఇప్పుడు సమాధానము అంటే మీకు ఎలా చెప్పాలి? గ్రామాలకు మధ్య ఏముంటుంది? సమాధానం ఉంటుంది, అవునా? రాష్ట్రాలకు మధ్య సమాధానం ఎందుకు ఉండాలి? గొడవలు కాకుండా, యుద్ధాలు కాకుండా, ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధాలు కాకుండా ఏం చేస్తారు? సమాధానపరుస్తారు. సో సమాధానపరచడం అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితి అనేది అగ్రత స్థానంలో ఉంది అమెరికా. సో ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో గొడవలైనా ఏదైనా యుద్ధ సమావేశం అయింది అనుకోండి, ఐక్యరాజ్య సమితి అమెరికా ఏం చేస్తుందంటే ఆ గొడవల్ని ఆపేయడానికి ఆ దేశాన్ని ఈ దేశాన్ని మధ్యలో సమాధానపరుస్తుంది. వాళ్ళ ఈ దేశానికి ఆ దేశానికి గొడవలు కాకుండా జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసినట్టయితే కొన్ని నెలల కిందట మన ఇండియాకి పాకిస్తాన్కి అయింది, యుద్ధ సమావేశం అయింది. అయినప్పుడు అప్పుడు ఏం చేసింది ఐక్యరాజ్య సమితి? మాట్లాడి యుద్ధాన్ని రద్దు చేసింది. ఇజ్రాయెల్కు ఇరాన్కి అయింది, అప్పుడు కూడా రద్దు చేసింది. అలాగనే ఇలాంటి యుద్ధాలు జరిగేటప్పుడు ఏం చేస్తుంది? మధ్యలో ఉండి సమాధానపరుస్తుంది. ఏ దేశం సమాధానపరుస్తుంది? అమెరికా సమాధానపరుస్తుంది. మరి ఇప్పుడు మానవునికి కూడా సమాధానం లేదు, మరి ఎవరు సమాధానపరచాలి? దేవుడు సమాధానపరచాలి. మానవుడికి సమాధానం అనేది లేదు. మరి మానవుడు ఎక్కడ పోగొట్టుకున్నాడు సమాధానము? ఒకసారి తీయండి ఆదికాండము 3:8. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగునగా. వాళ్ళు ఏం చేశారంట? చెట్ల మధ్యలో దాగుకున్నారు. అంతకుముందు ఏం జరిగింది? ఆయన వచ్చేవారు, వీళ్ళు సాయంకాలంలో వారితో మాట్లాడేవాడు, సమయం గడిపేవారు ఆయన. కానీ ఒకానొక సమయంలో ఏమైపోయింది? వారు పాపం చేసిన వారే ఆజ్ఞని ఏం చేశారు? అతిక్రమించారు. అతిక్రమించడం వల్ల ఏమైంది? వాళ్ళు పాపము చేసిన వారిగా ఒప్పుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? దాక్కున్నారు, అవునా? ఒక పరద అనేది వాళ్ళకున్న దేవుడికి మధ్యలో ఏం ఏర్పడింది? ఒక పరద ఏర్పడిపోయింది. సమాధానం ఉందా ఇప్పుడు? ఒక తప్పు చేసిన తర్వాత మన మొహాన్ని ఇంకొక చూపిస్తామండి? చూపిస్తామా? నేను ఎలా నా మొహాన్ని చూపించాలి అని అంటాం, అవునా? అయ్యో నేను ఇది చేశానే, నేను మళ్ళీ నా మొహం ఎలా నేను వాళ్ళకి చూపెట్టాలి, నేను ఎలా మాట్లాడాలి, అయ్యో ఇట్లా జరిగిపోయింది అని అంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే సమాధానాన్ని దేవునితో పోగొట్టుకున్నారు.
పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా మా మొహాన్ని చూపించలే, దేవుడు చెప్పాడు ఏమని, మీరు ఆ చెట్టు పండు తినొద్దు అని. కానీ మనం దృష్టి అయితే అది చెయ్యొద్దు అంటే మన మనసు ఎక్కడికి పోతుంది, దానికే పోతుంది. ఈ ఎన్నేళ్ళు ఉన్నాయి, ఒక్కేళ్ళే చూపిస్తాయి. ఈ ఎన్నేళ్ళు నాలుగేళ్ళకి ఇటే ఉన్నాయి కదా, వీటిని మనం పట్టించుకోము, చూపించి ఒక్కేళ్ళే పట్టించుకుంటాం. అవునా? మానవుల యొక్క మనసు కూడా అంతే అండి. అది చెయ్యొద్దు అంటే అక్కడికే వెళ్ళి అది చేస్తారు. సో ఇప్పుడు అక్కడ ఏం జరిగిపోయింది, సమాధానం అనేది కోల్పోయారు. పోయిన తరువాత ఏమైంది కదా అంటే, అది సమాధాన పరచుటకు ఆది నుండి మలాకి వరకు ఎందరో ప్రవక్తల్ని దేవుడు పంపించాడు. పంపించినప్పటికీ సమాధానం అనేది రాలేదు. అప్పుడు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు మౌనంగా, సైలెంట్ పీరియడ్ అంటే మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు మీరు ఒకసారి తీయండి, యెషయా 9:6. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయన ఏంటంట? సమాధానకర్తయగు అధిపతి. మనము ఇప్పుడు ఏం పోగొట్టుకున్నాము? తోటలో సమాధానం అనేది మనము పోగొట్టుకున్నాము. ఇప్పుడు దేవుడు దేనికోసం వచ్చాడు? మనల్ని సమాధాన పరచుటకు, తండ్రితో మనల్ని సమాధాన పరచుటకు ఈ లోకానికి మన కోసం ఆయన వచ్చాడు. 2:11 అండి, లూకా 2:11-14. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రము చేయుచుండెను. సో ఈ సమాధానకర్త అధిపతి ఆయనకు పేరు. మరి దేని వల్ల అవుతుందంటే, మనము ఆయనను చేరుకోవాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే మనం ఏం చేయాలంట? ఆయనకు ఇష్టమైన వారిగా ఉండాలి. మనం ఉంటున్నామా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నారు, అక్కడ మనము పోగొట్టుకున్నాము సమాధానం. సో ఇప్పుడు మన కోసం ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. తండ్రి తన కుమారుని మన యొద్దకి పంపించారు. మనం ఏం చేస్తున్నాము? ఇష్టలుగా జీవిస్తున్నామా? భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. మనం సమాధానం కోసం మనల్ని సమాధాన పరచుటకు తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు. పంపించిన మళ్ళీ లూకా 28:30 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దయాప్రాప్తురాల, ప్రభు జన్మించినప్పుడు మరియా ఎంత పేదనండి. ఎక్కడ జన్మించింది? పశువుల పాకలో. ఎవరైనా ఇష్టపడతారము? పెన్నిసారి మనకు పాస్టర్ గారు చెప్పారు, చాలా సంతోషం అనిపించింది నాకు ఆ వాక్యం వినగానే. ఎక్కడ కూడా మనము వినని వాక్యము. సత్రంలో ఎందుకు జన్మించాలి అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చక్కగా వివరించారు. సో మరియా గారు కూడా చాలా పేదరాలు. ఇప్పుడు చూడండి, ఆమె ఎక్కడికి వెళ్ళాను కానీ అప్పుడు ఏంటి? ప్రయాణాలు, పోవడము రావడము, చాలా దేశం నుండి ఇంకొక దేశానికి ఎంతో దూరం ఉన్నప్పటికీ
ఆమె పొద్దులు నిండినప్పటికీ ప్రయాసముతో దేవుడి ఆమెకు పలికిన మాట ఏంటిది? దయాప్రాప్తురాలా, నీకు శుభము. 30వ వచనం చదవండి ఒక మాట. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏమి పొందిందాం? ఇప్పుడు కృప పొందింది. ఫస్ట్ ఏం పొందింది? దయా ప్రాప్తురాలా, నీకు శుభము. తర్వాత కృప పొందింది, దేవుని యందు కృప పొందింది. నెక్స్ట్ 42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిన. స్త్రీలలో ఏంటంటే ఈమె ఆశీర్వదింపబడింది. ఇంకొకటి ధన్యురాలు. 45. ప్రభువు ఆమెకు తెలియజేసిన స్తుతించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలైనది. ఫస్ట్ ఏంటిది? దయ పొందినది. రెండవది కృప పొందింది. 4 స్త్రీలలో ఆశీర్వదింపబడినది. మన జీవితంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్ని బాధల నుండి తను వచ్చింది కదా మరియమ్మ గారు. ఆమె ఏమన్నా సంతోషంగా ఉందా అండి? అన్ని బాధలు. కానీ ఆమె ఏమి పొందుకున్నది? దయను పొందుకుంది, కృపను పొందుకుంది. స్త్రీలలో ఆశీర్వదింపబడినదైంది, నమ్మింది కాబట్టి ధన్యురాలైంది. ఇప్పుడు మనలో చూసుకున్నట్టయితే చాలా మందికి నమ్మకం అనేది చాలా తక్కువ. అందుకే మనం ఏం పొందుకోలేకపోతున్నాము? దయను పొందుకోలేకపోతున్నాము, కృపను పొందుకోలేకపోతున్నాము. మనం ధన్యురాలుగా మనం ఉండలేకపోతున్నాం. ఆశీర్వాదాలు కూడా మనము పొందుకోలేకపోతున్నాం. మన జీవితంలో ఎప్పుడైతే మనము నమ్మినమనుకోండి, దేవుడు ఏం చేస్తా అన్నాడు? సమస్తమును సాధ్యము చేస్తా అన్నాడు. మరియమ్మ గారి కన్నుల ఎదురుగానే యేసుక్రీస్తును అని సిలువ వేశారు. మన పిల్లలకి ఏదన్నా అయితే మనం తట్టుకుంటామా అండి? అసలు చిన్న దెబ్బ తాకితే మనం పరుగు తీస్తాం హాస్పిటల్కి, అవునా? కళ్ళ ముంగట ఆయనని సిలువ వేసినా కానీ ఒక మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏం తెలుసుకుంది? దేవుని దూతలు తనతో మాట్లాడింది, ఆమెకు గుర్తుకుంది. నేను తీసుకొచ్చింది ఈ లోకానికి రక్షకుడిని, ఈ లోకాన్ని రక్షకుడిని తీసుకొచ్చాననేమో మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఉంటారని మనం ఉండలేము. కానీ ఆమె అప్పుడు ఏం చేసింది? ఆ త్యాగం ఇప్పుడు ప్రపంచం అంతా క్రిస్మస్గా మనము జరుపుకుంటున్నాము. ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చింది, సమాధాన కర్తను ఆమె ఈ లోకానికి పరిచయం చేసింది. ఈ లోకంలోనే నుండి మనల్ని యేసుక్రీస్తు ద్వారానే మనం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు ద్వారా దాన్ని ప్రార్థన చేస్తాం. మనకి యేసుక్రీస్తు ద్వారా రక్షణ తప్ప మనకి ఏ నామంలో కూడా మనకి రక్షణ లేదు. సమాధాన క్రిస్మస్ అంటే మనము సమాధానంగా ఉన్నాం. మనం సమాధానంగా ఉన్నామా? మనం సమాధానంగా ఉండాలంటే ఏం ఉండాలని చెప్పాడు దేవుడు? ఆయనకు ఇష్టలుగా జీవించాలి. ఆజ్ఞ అధికమైన పాపం అన్నాడు. కానీ పాత నిబంధనలో చూస్తుంటే చాలా ఆజ్ఞలు ఉన్నాడు. కానీ దేవుడు మనకి ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవి మనం పాటిస్తున్నామా? అబద్ధం ఆడని రోజే ఉండేది తెలుసా? ఉంటుందా అండి? ఇప్పుడే వస్తున్నా అంటారు కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళారు. ఇక్కడే ఉన్నా అంటారు, కారు దిగి వస్తున్నా అంటారు కానీ కార్లోనే ఉంటారు. మాట ఇప్పితే చాలు అబద్ధం, నోరు ఇప్పితే చాలు అబద్ధాలు, అవునా కదా? ఇప్పుడు మనమే చెప్తామా లేదండి? సో ఏ దేవుడు ఏమన్నా ఉంటే ఉన్నదని చెప్పు, లేకుంటే లేదు అని చెప్పు. ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే. నులివెచ్చని జీవితం జీవించినాం అనుకోండి, మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు అనేవి ఉండేయండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన జీవితం ఆయనకి నచ్చినట్టుగా ఉంటేనే మనకి ఆశీర్వాదం. తండ్రి కుమారుని పంపించినప్పుడు ఇదే దీని ద్వారానే నేను కోరుకున్నది అన్నప్పుడు ఆయన అంగీకరించాడా లేదా? మన పాపాల నిమిత్తము ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ వేయబడ్డా. అదే సిలువ ఇప్పుడు ఈ లోకానికి ఒక మార్గము. ఆయన ఏం తీసుకొచ్చాడు? సమాధానకర్త. మనకు దేవుని ద్వారా సమాధానము తప్ప మరి ఏ నామంలో కూడా మనకు సమాధానం అనేది లేదు. సో
సో ఈ లోకానికి రక్షకుని తీసుకొచ్చిన మరియా మనకి ఏం తీసుకొచ్చింది? సమాధానాన్ని, మన జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చింది. సో మన కుటుంబాలకి, మన గ్రామాలకి, మన దేశాలకి ఈ క్రిస్మస్ సంతోషము, సమాధానము ఉండునుగాక.